పోలవరానికి సంబంధించి పదే పదే అబద్ధాన్ని నిజమని చెప్పించే ప్రయత్నం చేయడు, నమ్మించే ప్రయత్నం చేయడు, అదంతా జరిగిపోతూనే ఉంటుంది. ఫైనల్గా కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చినటువంటి నివేదిక 2024-25 ప్రాజెక్ట్ నివేదికలో 53.46% పూర్తయినట్టు చెప్పింది. అంతకుముందు చంద్రబాబు గారు 75% దాకా 72, 75 అవి చెప్పుకు రావడం. మొన్న కూడా నేను ప్రస్తావించాను, జగన్ టైంలో 11.5 పోనీ 12 వేసుకుంటే ఆ 12 అది కలిపితే ఏ రేంజ్ వచ్చింది, మళ్ళీ ఈ మధ్యన 6 అయిపోయింది అంటున్నారు. అంటే ఇంకా 4% మిగిలి ఉంది అన్న. ఒరిజినల్గా పూర్తయింది 53.46%. ఎట్ ద సేమ్ టైం దాని నిర్మాణపు ఎత్తు 41.15 మీటర్లకే, అది కూడా 30,436 కోట్ల రూపాయలు ఇవ్వడానికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందులో 12,157 కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వాల్సి ఉంటుంది. టోటల్గా ఈ 45.72 మీటర్ల గరిష్ట నీటి మట్టంతో 194.6 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాల్సి ఉంటుంది. కుడి ఎడమల కాలువల కింద 7.2 లక్షల ఎకరాలకి నీళ్ళు అందించడం, 960 మెగావాట్ల జల విద్యుత్తును ఉత్పత్తి చేయడం, కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకి 80 టీఎంసీలు మళ్లించి ఆయకట్టు స్థిరీకరించడం, విశాఖపట్నం తాగు పారిశ్రామిక అవసరాలకు 23.44 టీఎంసీలు సరఫరా చేయడం, 611 గ్రామాల్లోని 28.5 లక్షల మందికి మంచినీళ్ళు ఇవ్వడం అన్నది ఒరిజినల్గా దీని లక్ష్యం. అయితే ప్రస్తుతం దీని లెక్క ప్రకారం 2017-18 ధరల ప్రకారం 55,548 కోట్లు అవసరం అయితే దీంట్లో 30,436 కోట్లకు ఓకే చేశారు. అందుకనే ఎత్తుని 41.15కి లిమిట్ చేశారు. ఇప్పుడు చూస్తే 41.15 మీటర్ల కాంటూర్ వరకు 8 మండలాల్లో 90 గ్రామాల పరిధిలోని 172 హ్యాబిటేట్స్ అంటారు, అంటే ఈ ఆవాసాలు 38,060 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. 12,797 కుటుంబాలకు పునరావాసం ఆల్రెడీ కల్పించేశారు. ఇంకొక 25,263 కుటుంబాలకు పునరావాసం కల్పించబోతున్నారు. 45.72 మీటర్ల వరకు నీటి నిల్వ చేయాలంటే మాత్రం 67,946 కుటుంబాలకు పునరావాసం ఇవ్వాలి. అందుకోసం అదొకటి ఆగిందనమాట.